అంటే ఇప్పుడు చాలా మంది నరదిష్టి, నరఘోష అంటూ ఉంటారు. వాటిని ఎక్కువగా నమ్ముతూ కూడా ఉంటారు. అవును. ప్రెజెంట్ ఎక్కడ ఏమైనా గొడవ అయినా ఫ్యామిలీలో, ఏమైనా ప్రాపర్టీస్‌లో ఇష్యూస్ వచ్చినా, ఏదైనా పగిలిపోయినా, ఏం జరిగినా దిష్టి తగిలేసింది, ఏదో జరిగిపోతుంది అంటే అనుకుంటూ కొంతమందికి ఉంటారు. రోగం వచ్చినా కూడా అనుకుంటారు. అవును. జ్వరం వచ్చినా అనుకుంటారు. అవును. ఏదొచ్చినా ఇంక దిష్టి తగిలేసింది అనుకుంటూ ఉంటారు. సో, నిజంగా ఈ నరదిష్టి, నరఘోష అనేవి ఉన్నాయంటారా మ్యామ్? తప్పక ఉంటాయి. ఓకే. వెన్ యూ థింక్ అబౌట్ మన లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎప్పుడు చెప్తాం పాజిటివ్ ఎనర్జీ అంటాము. మరి పాజిటివ్ ఉన్నప్పుడు నెగెటివ్ ఉండాలి కదా! ఓకే. ఆల్వేస్ 2 సైడ్స్ ఆఫ్ కాయిన్. ఇప్పుడు డే అండ్ నైట్ ఎలాగో మనకి ఎక్కడ చూసినా డ్యుయాలిటీ అనేది ఉంటుంది. ఓకే. తప్పక ఉంటుంది. ఇప్పుడు ఆడ, మగ అని ఉంది. సో, హ్మ్. డ్యుయాలిటీ ఉంది. ఎక్కడైనా ఉంటుంది. పాజిటివ్ ఉన్నప్పుడు నెగెటివ్ తప్పక ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. ఓకే. అంటే ఎవరు నీకు దృష్టి కొట్టారు? హ్మ్. అంటే ఏంటి? ఎవరు నిన్ను నెగెటివ్‌గా అనుకున్నారు? ఎవరికి నీ మీద నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయి అనేది డిఫికల్ట్ టాస్క్. ఏదైనా అవ్వచ్చు. హ్మ్. అంటే ఏంటి? చూడగానే నచ్చకపోవచ్చు. ఓకే. ఆ ఎనర్జీ అనేది చాలా మంది పాజిటివ్ పీపుల్ వచ్చారంటే లెట్స్ సే పాజిటివ్ పర్సన్ కమింగ్ ఇంటూ అ రూమ్ చాలా మందికి నచ్చదది. హ్మ్. చాలా మంది ఏంటంటే నెగెటివ్ ఫీల్ అవుతారు. అవును. సో, వాళ్ళ ఫీలింగ్ మూలాన్ని ఏంటంటే యువతల వాళ్ళని నెగెటివ్ అనుకోవడం. హ్మ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి? నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కడున్నాయి? వీళ్ళు బావుండకూడదు అంటే దూషించే వాళ్ళు ఉంటారు. లోపల అనుకుంటారు. థాట్స్ అనుకుంటారు. ఓకే. ఇప్పుడు మనం ఎందుకు ఈ థాట్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే థాట్స్ అనేవి దే హావ్ గాట్ ఎ ఫిజికల్ ఫార్మ్. హ్మ్. ఎప్పుడో అంటూ ఉంటాం. పైన వేళ ఉంటూ ఉంటాయి అంటూ ఉంటాం. అవును. ఎందుకని ఇది చెప్తారు పెద్దవాళ్ళు అంటే మనం కొన్ని క్షేత్రాలకు గానీ, కొన్ని ప్లేసెస్‌కెళ్ళినప్పుడు మనకి ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది. ఎక్కడ నెగెటివ్ ఉంది, ఎక్కడ పాజిటివ్ ఉందని. వైబ్రేషన్ అంటాం మనం. హ్మ్. సో, పాజిటివ్ వైబ్రేషన్ తెలుస్తుంది. నెగెటివ్ వైబ్రేషన్ తెలుస్తుంది. సో, థాట్‌కి ఏముంది ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నెగెటివ్ వైబ్రేషన్ ఉంది. ఓకే. సో, ఎవరు నిన్ను నెగెటివ్ వైబ్రేషన్‌లో పెట్టుకున్నారు అంటే అది తప్పక ఏంటంటే తగులుతుంది. వాళ్ళ థాట్ ఒక మైండ్ స్ట్రెంగ్త్ బట్టి, థాట్ స్ట్రెంగ్త్ బట్టి తగులుతుంది తప్పక. ఏదో ఒకటి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అందుకనే మనం ఎప్పుడు ఏం చెప్తాం? పాజిటివ్‌గా ఆలోచించండి అని చెప్తాం. అవును. ఎందుకని? ఒకళ్ళని మనం నెగెటివ్‌గా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మన నెగెటివ్‌గా అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నెగటివిటీ మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే పాజిటివ్‌గా ఒకళ్ళని అనుకున్నప్పుడు పాజిటివిటీ మనకి తిరిగి వస్తే మనం సంతోషిస్తాం. ఓకే. నెగెటివ్‌గా వచ్చినప్పుడు మనకి ఎప్పటికైనా అదేంటంటే ఎప్పటికైనా మైనస్ అవుతుంది. అంటే ఏంటి? ఏదో ఒకటి ఇలా నువ్వు చెప్పినట్టు రావడం గాని, ఇప్పుడు మ్యారిటల్ లైఫ్‌లో ఎప్పుడో అంటూ ఉంటారు. కానీ దిష్టి తీసే పంపిస్తారు. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్‌కి దిష్టి తీస్తారు. సో, అది మనకి అనాదిగా వస్తున్న ఒక కష్టం. అంటే ఏంటి? మిరపకాయలతో దిష్టి తీస్తారు. అలాగే ఉప్పుతో దిష్టి తీస్తారు. చీపురు కట్టతో తీసేవాళ్ళున్నారు. ఓకే. గుమ్మడికాయతో తీసేవాళ్ళున్నారు. అలాగే ఇంటికి కూడా దిష్టి తగులుతుంది అనుకునేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు. అవును. ఇప్పుడు అదే కదా మనకి ఈవిల్ ఐ అనేది ఒక ఇది చామ్ కింద వచ్చేస్తుంది. అంటే ఏంటి? చేతికి కట్టుకోవడం గాని, నేనే ఇచ్చున్నా చాలా మందికి. చేతికట బ్లూ కలర్‌లో 3 ఐ. సో, అది దిష్టి తగలకుండా రావడం గాని, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పెద్ద ఎంఎన్‌సీస్ మనం మాట్లాడుకున్నాం. అంటే కంపెనీస్ ఆర్ వెరీ బిగ్ నౌ. ఇదివరకు గవర్నమెంట్ అంటే పెద్ద కంపెనీ అంటే చాలా పెద్దగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఎక్కువ మంది పనిచేస్తారు. సో, ఎవరో ఒకళ్ళు నచ్చరు. ఎవరో ఒకళ్ళు నచ్చుతారు. అవును. సో, 2 ఉన్నాయి అక్కడ. సో, ఎవరికి నచ్చింది, ఎవరికి నచ్చలేదని అందరూ తీయగానే మాట్లాడతారు. పని చేయించుకుంటారు. సో, ఎలా తెలుస్తుంది? మనకి తెలీదు. సో, ఇవన్నీ చేయాలి తప్పక. అంటే ఉప్పుతో దిష్టి తీసుకోవడం అనేది వెరీ, వెరీ గుడ్. అంటే ఎందుకు? మనకి ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది ఉప్పు గాని, లేకపోతే ఎర్త్‌లోంచి వచ్చిన ఏదైనా మెటల్స్ కానీ, లేకపోతే ఎనీ సాల్ట్స్ కానీ ఈడ్చుకుంటాయన్నమాట. ఓకే. మన ఎర్తింగ్ గురించి కూడా మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఎలక్ట్రిసిటీనే ఎర్త్ తీసుకుంటుంది. లాగేస్తుంది. అలాగే మనం దిష్టి తీసినప్పుడు ఆ నెగెటివ్ ఎనర్జీని అనేది కొంచెం తీసుకుంటుంది. నేను కూడా నీకు చూసుంటావు. బయట క్రిస్టల్స్ పెట్టుంటా నేను. రాక్ క్రిస్టల్స్ ఉంటాయన్నమాట. ఆ క్రిస్టల్స్ కూడా ఏంటంటే నెగెటివ్ ఎనర్జీని మనకి తీసుకుంటాయి. ఓకే. లాక్కుంటాయి అన్నమాట. సో, అదొకటే కాకుండా ఇలాంటి డైమండ్స్ మనం చెప్తాం. న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి. ఇలాంటి డైమండ్స్ గానీ, ఇలాగా ఇది యెల్లో సఫైర్ గానీ, ఇవి కూడా డైమండ్స్, గోమేధికం ఆర్ అదర్‌వైజ్ గోల్డ్ స్టోన్స్ కానీ, ఎనీ స్టోన్స్ ఫర్ దట్ మ్యాటర్ మనం ఏమంటామంటే ఎర్త్ లాక్కుంటుంది నెగెటివ్ ఎనర్జీని. సో, ఎప్పటికైనా సరే ఇవి కూడా మనం క్లెన్స్ చేసుకోమని చెప్తూ ఉంటాము. తప్పక నరదిష్టి అనేది ఉంది. తప్పక ఉంది. నెగటివిటీ అనేది పాజిటివిటీ ఎంత సత్యమో నెగటివిటీ అనేది అంత సత్యం అది.
అంటే ఫ్యామిలీలో బయట ఫ్యామిలీ కాకుండా ఈ నలుగురు ఫ్యామిలీ మెంబర్సే కొంచెం ఒక మనుషులంటే చిన్న మనుషులే party చేసుకుంటే, ఎక్కడైనా మనుషులే కదా, అయినా ఎక్కడైనా సరే మనుషులే. అంటే వాళ్ళలో నెగిటివిటీ ఉండదు కదండి. ఎందుకు ఉండదు? తప్పక ఉంటుంది. ఒకళ్ళు పైకి వస్తున్నారు, ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఒకళ్ళు పైకి వస్తున్నారంటే ఇంకోళ్ళు ఏడుస్తారు. అట్లా కూడా ఉంటుందండి. ఎందుకు ఉండదు? ఈ కాలంలో మరీ ఎక్కువ ఉంది. ఓకే. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కూడా, ఇప్పుడు ఫ్యామిలీస్ చాలా మంది ఏంటంటే ఆడపిల్లలు చాలా వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అవును. పెళ్లి కాకుండా వాళ్ళు సంపాదిస్తున్నారు, అందుకని తల్లిదండ్రులు పెళ్లి చేయట్లేదు. ఓకే. సో ఇలాగా ఉన్నారు. అంటే ఏంటి? నీ స్వార్థం. అది దృష్టి అంటలేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎందుకు ఈ టాపిక్ ఎత్తాను అంటే, వాళ్ళు పెళ్లి చేసుకుంటాము అన్నా కూడా ఏంటంటే చేయనివారు. రీసెంట్గా ఒక సీరియల్ చూసాను, దాంట్లో అంతే, తల్లిదండ్రులు వచ్చిన సంబంధాలన్నీ జరిపేస్తారు, చెప్పరు కూడా తనకి సంబంధాలు. ఆ అమ్మాయికి ఏమో పెళ్లి చేసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది, కానీ సంపాదిస్తుంది ఒకరితే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏమంటావు? ఎవరికి ఇది వచ్చిందంటావు? జెలసీ పేరెంట్స్ కి. అంతే కదా. అది కూడా ఒక రకంగా ఏంటి, నెగిటివ్ ఎనర్జీ, అక్కడ నెగిటివిటీ ఉంది అక్కడ. సో ఇలాగా ఉన్నాయి ఇంట్లో, తల్లిదండ్రులే ఉన్నారు, సో ఎవరి ద్వారా అయినా మనకి ఎవరి ద్వారా అయినా తగ్గే రావచ్చు. ఓకే. ఇప్పుడు నలుగురు వస్తారు అనుకుందాం, నలుగురు వస్తారు, నలుగురు నన్ను మంచిగానే అనుకోరు కదా, ఓకే. అనుకుంటారు అనుకుందాం ఒకసేపు. ఎవడో ఒకడు ఏదో ఒక నెగిటివ్ థాట్తో వస్తాడు వాడు. ఇప్పుడు మనకి రివ్యూస్ రాస్తారు, వాళ్ళు ఏం మాట్లాడకుండానే కావాలని రివ్యూస్ రాసేవాళ్ళు బోలంత ఉంది. అంటే ఏంటి? ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ మీ, ఇట్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఆన్ దెమ్. చాలా మంది చేస్తారు. ఇప్పుడు కమెంట్స్ దీని కింద, యూట్యూబ్ కింద కూడా పెడుతూ ఉంటారు. ఒకళ్ళు బాగా పైకి వస్తున్నారు, చాలా వ్యూస్ ఉన్నాయి అంటే కావాలని నెగిటివ్ కమెంట్స్ పెడతారు. ఎందుకు పెడతారు? తెలియని వాళ్ళే, వాళ్ళు కూడా ఉంటారు సోషల్ మీడియాలో, కానీ వీళ్ళు పైకి వస్తున్నారని వాళ్ళకి ఈష అంటే జెలసీ. సో ఎవరి రూపంలో అయినా దిష్టి అనేది రావచ్చు. తప్పక జెలసీ, జనరల్ జెలసీ బై ఇట్సెల్ఫ్ ఇస్ దిష్టి కదా. ఓకే. సో ఎవరి రూపమైనా రావచ్చు, ఎలాంటి రూపంలో అయినా రావచ్చు. సో వీటన్నిటికీ మనం కాపాడుకుంటూ రావాలి అంటే సింపుల్, మన ఇంట్లో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. అంటే కర్పూరంలో ఒక 11 క్లోవ్స్ అంటే లవంగాలు, ఒక బే లీఫ్ కూడా వేసుకోవచ్చు, దాంట్లో వేసుకుని దాన్ని మనకి ఇంట్లోనే యాక్చువల్గాను వెలిగించి పెట్టేయడం అనేది చేస్తే కనుక కొంతవరకు తగ్గుతుంది. అదొకటి కాకుండా ఎవరైనా ఇప్పుడు సపోజ్ ప్రమోషన్ వచ్చింది, డబ్బు కొంచెం ఎక్కువ వచ్చింది, లేకపోతే నాకు బ్రాండెడ్ కార్ కొనుక్కున్నాడు, బ్రాండెడ్ బ్యాగ్ కొనుక్కున్నారు అంటే కూడా వస్తుంది, ఫ్రెండ్స్లోనే వచ్చేస్తుంది. సో ఇవన్నీ చేయడం అనేది మంచిది. అలాగే బే లీఫ్ మీద కర్పూరం పెట్టి వెలిగించడం కూడా ఇట్స్ గుడ్. బే లీఫ్ లేకపోతే ఏంటంటే మనకి కర్పూరంది ఉంటుంది కదా, ఒక బౌల్లో తీసుకుని కర్పూరం, దాంట్లో ఏమో క్లోవ్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఒక దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, కానీ బే లీఫ్ వేసుకోవాలి, లవంగాలు ఇవన్నీ వేసుకుని కాల్ చేసుకుంటే ఇంట్లోనే, ఇప్పుడు దేవుడి దగ్గరైనా పెట్టచ్చు, లేకపోతే ఇంట్లో అయినా పెట్టచ్చు. ఇదివరకు కూడా మనకి తెలుసు సాంబ్రాణి వేసేవారు. సాంబ్రాణి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది, పాజిటివ్ చేస్తుంది అనేది. ఇవన్నీ మనకి అనాదిగా వస్తున్న ఒక పద్ధతులే, కానీ దిష్టి తీసుకోవాలి తప్పక. ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు, లేని పక్షాన్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయడం అంటే డిసిపేట్ అవుతుంది అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ మనం ఏదైతే మనం అట్రాక్ట్ చేసామో అది కొంతవరకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పినవే, అందుకని సముద్రపు స్నానం చేయమనేవారు. దాంట్లో ఉప్పు ఉంటుందని, న్యాచురల్గా ఉంటుందని సముద్రపు స్నానం చేసామనేవాళ్ళు అనమాట. అది చేసుకుంటే కూడా కొంతవరకు తగ్గుతుంది. తప్పక నరఘోష అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒకళ్ళు నోళ్ళల్లో పడినప్పుడు, ఇప్పుడు అన్ని పెద్దవాళ్ళు అంటారు ఎవరి నోళ్ళలోనూ పడకూడదు అని. సో ఒకళ్ళు నోళ్ళలో పడితే తప్పక నెగిటివ్ కిందే మనకి వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.